యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. మీరేలా నా మాటలు గ్రహింపక ఉన్నారు. వినకుండా ఉండటం కాదు, మీరేలా నా మాట వినటం లేదు అనటం లేదు. మాటలలో ఉన్న సత్యాన్ని, మాటలలో ఉన్న ఆ యథార్థతను, మాటలలో ఉన్న జీవాన్ని, మాటల్లో ఉన్న దేవుని స్వరూపాన్ని, దేవుని చిత్తాన్ని మీరెందుకు గ్రహించటలేదు? వినటం, విన్న దానిలో నుంచి సత్యాన్ని గ్రహించటం. గ్రాహక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వినేది చాలా అయినా గ్రాహక శక్తి, గ్రహించే ఆ జ్ఞానం, గ్రహించే ఆ శ్రద్ధ, ఆ ఏకాగ్రత మనకు లేనప్పుడు సమయం వృధా అయిపోతుంది, ఆయుష్కాలం తరిగిపోతుంది. మనము కోరే ఫలితాలు మనం చూడలేము. మనము కోరే ఫలితాలు మనము చూడకపోవటం వల్ల సామాన్యంగా, సాధారణంగా తెలియకుండానే మన ఆలోచన ఎలా వస్తుంది? అదేనంటే దేవుడు మన పట్ల తానిచ్చిన మాట చొప్పున క్రియ చేయటం లేదు అన్నట్టుగా, దేవుడు మాట తప్పాడేమో అన్నట్టుగా, లేదా దేవుడు నన్ను మరుగున పడవేస్తున్నాడేమో అన్నట్టుగా సామాన్యంగా విశ్వాసాలకు వచ్చేటటువంటి ఈ ఆలోచన. దేవుని మాటలు వింటున్నాము, వినుట వల్ల విశ్వాసం వస్తుంది అన్నారు కదా. మరి విన్నాను, విశ్వాసం వస్తుంది అన్నారు కనుక విశ్వాసం వచ్చే ఉంటుంది నాలోకి. ఆ విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థనకు సత్ఫలితం రావాలి కదా. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానం తీసుకొస్తుంది అని మరొక చోట వ్రాయబడింది. మరి ఎందుకు ఆ సత్ఫలితం రావట్లేదు? నేను అనుకున్న రీతిలో ఫలితం ఎందుకు రావటం లేదు అనే ఆలోచన మీకు కాదు, ఎవరికైనా వస్తుంది. కానీ ఈ మాట దగ్గర పరిశుద్ధాత్ముడు ఆపి మనలను ఆలోచన చేయమంటున్నాడు. వినుట వలన విశ్వాసం వస్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎంత వింటామో అంత విశ్వాసం వస్తుంది. కాదని కాదు, ఆ మధ్యలోనే ఈ మాట ఉంది. వినుట వలన విశ్వాసం వస్తుందనే మాటల మధ్యలో లేదు, కానీ ఆ మాటల మధ్యలో అంతరార్థంగా ఈ మాట ఉంది. మీరు విన్న మాటలో ఉన్న ఆ దేవుని ఆత్రతను, ఆ దేవుని సత్యాన్ని మీరు గ్రహించుట ద్వారా ఆ గ్రహించినటువంటి ఆ స్థితి మిమ్మల్ని విశ్వాసంలోనికి నడిపిస్తుంది, లేదా మిమ్మల్ని విశ్వాసులుగా మలుస్తుంది. దేవునిని విశ్వసించే ఆ ధైర్యం, దేవునిని విశ్వసించే ఆ అభ్యాసం, దేవునిని విశ్వసించే ఆ క్రియలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాదు, కానీ ఇప్పటికిప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నారు మనకి. వింటున్నాను కదా పొద్దస్తమాను దేవుని మాట, ఎందుకు నాలో విశ్వాసం పెరగటం లేదు? చదువుతున్నాను కదా పొద్దస్తమాను దేవుని వాక్యం, ఎందుకు నాలో విశ్వాసం పెరగటం లేదు? విశ్వాసం పెరగటం లేదని నేను అనుకోవటానికి గల కారణం ఏంటంటే కార్యాలు జరగటల్లా. ఇంట్లో కార్యాలు జరగటం లేదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నేను అనుకున్న రీతిలో నేను ఉండలేకపోతున్నాను. లేదా మరొక పరిస్థితిని బట్టి అక్కడ కూడా పరిస్థితులు మారటం లేదు, కార్యం జరగటం లేదు. వినుట వలన విశ్వాసం అన్నారు. 1 రోజు కాదు, 3 రోజులు కాదు,
30 రోజుల నుంచి వింటున్నాను. మామూలు ప్రసంగం కాదు, అభిషక్తుల ప్రసంగం. కానీ ఎందుకు నాలో మార్పు రావట్లేదు? ఎందుకు నాలో నమ్మేటటువంటి ఆ స్థితి రావటం లేదు అనేది తప్పక. అందుకే ప్రభువు ఈరోజు అంటారు, వినిన ఆ మాటల్లో, చదివిన ఆ మాటల్లో దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను మీరు గ్రహించువారై ఉండాలి. అది గ్రహించకపోతే విన్నాము, ఫలితమేముంది, చదివేము, ఫలితమేముంది, చదివితే ఫలితం అన్నారు, వింటే ఫలితం అన్నారు. అందులో సత్యాన్ని గ్రహించకపోతే మనం ఆశించిన రీతిలో ఫలితములను మనం చూడలేమనేది నిజం, ఖచ్చితంగా నిజం. దేవుని మనకి స్తోత్రం. ఆయా సందర్భాలు యేసు ప్రభువు లేఖనాలను ఉపదేశిస్తూ లేదా దేవుని మాటలు చెబుతూ, ఆయన చెప్పే మాటలు దేవుని మాటలే ఎక్కువగా కనుక ఆయన మాటలు చెబుతూ మధ్యలో ఆయా సందర్భాల్లో వినేవారిని ఉద్దేశించి మాట అంటారు. నేను చెప్పేది మీరు గ్రహిస్తున్నారా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను చెప్పే దానిలో నుంచి మీరు ఆ ఆయువు పట్టును పట్టుకుంటున్నారా? కెన్ యూ అండర్స్టాండ్? ఆ వైజ్నెస్ మీకుందా? విన్నామని కాదక్కడ, మీరు గ్రహిస్తున్నారా? మీరు గ్రహిస్తున్నారా? అదే కదా మన అంశమంతా. దేవుని మనకి స్తోత్రం. మీరే కాదు, ఎవరైనా సరే ప్రభులోకి వచ్చిన తర్వాత, ప్రభులు ఎదుగుతున్న సందర్భాల్లో ఆ 2 మాటలు గట్టిగా పట్టుకుంటాం. వాక్యం ఎంత చదివితే అంత నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు వాక్యం బోధించే బోధలు ఎంత ఎక్కువ వింటే అంత విశ్వాసం నీకు వస్తుంది. మా ప్రసంగం వినండి, మా బోధ వినండి, మా ప్రసంగం వినండి, మా బోధ వినండి, మా చేత ప్రార్థన చేయించుకోండి. మా ప్రసంగం వినండి, మా బోధ వినండి, మా చేత ప్రార్థన చేయించుకోండి. ఆ హడావుడి చూస్తూ ఉంటే ఎదుటివారికి దేవుని మాటల్లో ఉన్న ఆ జీవాన్నిచ్చే, ఆ సత్యాన్ని గ్రహించే ఆ పరిణితిలోనికి విశ్వాసం తీసుకెళ్లాలనే ప్రయత్నం లేదు అని నేను అనుకుంటాను. మా బోధ వినండి, మా బోధే కరెక్టు, మా బోధ వినండి, మా దగ్గరికి రండి, మా బోధ వినండి, మేము తప్ప మాలాంటి బోధకులు లేరు, ఇక్కడే సత్యం, ఇదే సత్యం. అవన్నీ నిజమే కావచ్చు. నిజముగా ఉండుట ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక. కానీ నా బోధ, మా బోధ ఇక్కడే అసలైన బోధ. ఈ బోధ ఇంకెక్కడ మీకు దొరకదు. రండి మా ప్రార్థన, ఇంకెక్కడ ఇలాంటి ప్రార్థన మీకు దొరకదు. రండి ఆరాధన, ఇంకెక్కడ మీకు ఇలాంటి ఆరాధన దొరకదు. వచ్చారంటే మీకు ఫలితాలు, వచ్చారంటే మీ మార్పు, వచ్చారంటే మీ ఇంట్లో మార్పు, వచ్చారంటే మీ జీవితం ఎలా ఉంటుందంటే అని అలాగ కళలోకి తీసుకెళ్తారు. కొంతవరకు నిజమే, కానీ ఈ గ్రహించుట అనే పదంలో ఉన్న అంశాన్ని మనం చూడకపోతే ఆ కళలన్నీ కూడా కన్నీళ్లుగా మారిపోతాయి. ఆ కళలన్నీ కూడా దేవుడు అబద్ధికుడేమో అన్నట్టుగా ఆలోచనలు వచ్చేలాగున అపవాది మనకు పక్కకు వచ్చి అబద్ధాలు ఆడటం మాట్లాడతాడు, ప్రారంభిస్తాడు. దేవుడు అలా అన్నాడు కానీ, దేవుడు అలా మాట్లాడాడు కానీ, నువ్వు చదివితే చదివేవి కానీ, ఆ మాట విన్నావేమో కానీ అది నీ కోసం కాదు, నీ కోసం కాదమ్మా, ఏం కంగారు పడుకో, ఇట్స్ నాట్ ఫర్ యూ అని వెంటనే మన ఆసక్తి దేవుని మీద అనుకునే విధానానికి చిల్లు పొడుస్తాడు, రంధ్రం చేసేస్తాడు. అంతే, ఆశ అంతా పోతుంది. ఆహా, ఇది నా కోసం కాదని అనుకుంటాం. దేవుని మనకి స్తోత్రం. కనుక ఏ బోధ విన్నా, ఏ ప్రార్థనలో నేనున్నా, నాకు తెలియాల్సింది ఆయన మాటలను విని అందులో ఉన్న నిజాయితీని గ్రహించాలి. అందులో ఉన్న పరిశుద్ధతను, అందులో ఉన్న యథార్థతను, అందులో ఉన్న దేవుని ఆత్మస్వరూపాన్ని
నేను గ్రహించాలి అని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గ్రహించుట అనేది నేను అభ్యాసం చేయకపోతే, గ్రహించేటటువంటి ఆ విధానాన్ని మాట వినేటప్పుడు నేను ఉపయోగించకపోతే, నేను విన్న మాట నాలో నిలిచి ఉండదు. నేను విన్న మాట నాలో ఎంతో కాలం నిలిచి ఉండదు. నేను విన్న మాట నన్ను ఆ మాటలో ఉన్న సత్యములో నిలిచి ఉండేలాగా నాకు సహాయము చేయలేదు. నా సత్యంలో మీరు స్థిరముగా ఉండాలి అంటారు ప్రభు. ఎప్పుడైనా సత్యంలో స్థిరంగా ఉండగలం? ఆయన సత్యమని, ఆయన మాటలో ఉన్నది సత్యమని గ్రహించినప్పుడు. గ్రాహక శక్తి. చాలాసార్లు ఈ మాట మీరు అనుంటారు, నేను చాలా అన్నాను. అలాగ అన్నవారిని కూడా మీరు చూసుంటారు. ఏదో 3 గంటలు విన్నాను కానీ నాకేం అంతుపట్టలేదమ్మా అంటారు. చాలా బాగా చెప్పారు కానీ పాటలున్నాయి, నవ్వులున్నాయి, రెఫరెన్స్లు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఇంతకీ 3 గంటలు నేను విన్నా దానిలో ఏం విన్నాను, నాకు ఏం అర్థమైంది అనుకుంటే ఏం అర్థం కాల. అనుకునేవారు చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి నాకేనా లేకపోతే ప్రక్కవారికి కూడా అలాగుందా అని, నీకు ఏమైనా అర్థమైందా అని పక్కవారిని అడుగుతారు. నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు, ఏదో కూర్చున్నాను కానీ అలా విన్నాను కానీ ఇంతకీ ఏం చెప్పారు ఆయన, ఇంతకీ ఏంటది, దేని గురించి అనేటటువంటి గుంపు సంఘంలో, సభలలో ఎక్కువ ఉంటుంది. అది కూర్చున్న వారి పొరపాటు, కూర్చున్న వారి బలహీనతని కాదు, ఇక్కడ చెప్పే వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. గ్రహించారని ఎందుకు ఆయా సందర్భాల్లో మరల అక్కడ ప్రకటించాలి, మరల వాళ్ళకి తెలియచేయాలి అని అంటే, మీరు గ్రహించలేని బలహీనతలు, మీరు తెలివి తక్కువవారు అన్నట్టుగా అలాగ అర్థం చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో కాదు. మీరు గ్రహించకపోతే మరలా చెప్తా, మీకు తెలియకపోతే మరలా చెప్తా. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. మీరు తెలుసుకున్నవారుగా ఉండాలి. మీరు గ్రహించే వరకు నేను చెబుతూనే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు దేవుని మాటలు పదే చదువుతాం, పదే వింటాం. ఒక్కొక్కసారి 4 వారాల నుంచో 4 నెలల మధ్యలో ఆ ప్రసంగాల్లో మరలా ఆ చెప్పిన మాటలే, చెప్పిన అంశాలే మరలా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు సర్వసాధారణంగా విశ్వాసకు వచ్చే ఆలోచన ఏంటంటే, మరలా అదే చెప్తున్నారు. ఆ రోజు విన్నాను కదా, మొన్న రోజు 3 మార్లు చెప్పారు, ఈ రోజు అదే అని అనుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా అనుకుంటారు, నేనైనా అనుకుంటా. కానీ పరిశుద్ధాత్ముడు మనం అనుకున్నట్టు అనుకోడు. నిజానికి అన్ని మార్లు దేవుడు ఆ మాట ప్రకటింప చేయటానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే, నీకు ఇంకా అందులో ఉన్న సత్యం సరిగా అర్థం కాలేదు కనుక గ్రహించే వరకు నేను చెప్తానే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దైవజనుడు 3 రోజుల క్రితం ఈ ప్రసంగం చేశాను, 2 రోజుల క్రితం ఈ ప్రసంగం చేశాను, నిన్న ఈ ప్రసంగం చేశాను, ఇప్పుడు 4 ఈ ప్రసంగం చేయాలనంటే, ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు మొదటి ప్రసంగం దగ్గరికి వెళ్ళంటాడు, ష్యూర్, మళ్ళీ అక్కడ మొదలుపెట్టు అంటాడు. చెప్పినది చెప్పితే ఏమనుకుంటారు సంఘస్థులు? చెప్పినది చెప్పంటే ఈరోజు అయ్యగారు సిద్ధపడలేదనుకుంటాను, మరలా అదే. కానీ పరిశుద్ధాత్మని ఆలోచన అది కాదు, ఇంకా వారు గ్రహించలేదు. దేవునికి స్తోత్రం. వంట పట్టలేదు. చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సో దేవుని కోణంలో నుంచి మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పిన మాట మరొక్కసారి చెప్పిస్తున్నాడంటే మనకు చిరాకు రావటానికి, మనకు నిద్ర రావటానికి
లేదా మనం ఏదో ఒక ఆలోచనకు వచ్చేయటానికి కాదు, కానీ మనం నమ్మాలి. ఆ మాటల్లో ఉన్న ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని, ఆ స్థితిని మనం గ్రహించాలి. గ్రహించటం అంటే దాదాపు ఆత్మలో వ్రాసుకున్నట్టు, ఆత్మలో భద్రం చేసుకున్నట్టు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరుపు, జ్ఞాపకం లేకపోవటము, జ్ఞాపకం చేసుకోవటం, ఆ కెపాసిటీలు మనిషి బ్రెయిన్ బట్టి ఉంటాయి. చిన్నపిల్లవాడు కానివ్వండి, ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో. ఆ వయసు తగ్గ పిల్లలు 3 రోజుల తర్వాత మర్చిపోతారు. కానీ పిల్లోడు నెల తర్వాత కూడా అరబ్బా రోజు నేను అది చెప్పాను ఏంటి అని అంటే టకటకా చెప్పేస్తాడు. ఏంటంటే జ్ఞాపక శక్తి, ఎబిలిటీ, గాడ్ గివెన్ ఎబిలిటీ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇట్టే ఆయు పట్ల నోట్లోంచి టీచర్ చెప్తే చాలు, టీచర్ కన్నా ముందు ఆన్సర్ చెప్పేస్తాడు. అది జ్ఞానం కావచ్చు, జ్ఞాపక శక్తి కావచ్చు. కొంతమందికి ఆ ఎబిలిటీ, కెపాసిటీ అందరికి అలా ఉండదు. కనుక సంఘంలో, సమాజంలో, ఆ గుంపులో, ఆ మందలో అందరూ కూడా ఇలా 3 అని చెప్పగానే 3 అని గ్రహించేసి అది జ్ఞాపకం ఉంచుకునే కెపాసిటీ వరకు ఉండకపోవచ్చు. కనుక దేవుడు మరొకసారి ఆ మాటల్లో ఉన్న కేంద్ర బిందువుని చెప్పటానికి ప్రయత్నం చేస్తూ, ఇక అది ఎప్పటికీ మరిచిపోలేనటువంటి సత్యంగా ముద్ర వేయటానికి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అయినా సరే మన కెపాసిటీ కన్నా మించి అది ఉందనుకోండి, నిజానికి మనం మర్చిపోకూడదని మన ఆత్మలో చేతి వ్రేలుతో రాసేస్తారు. అవును, దేవుడు అన్నాడు, వారికి క్రొత్త హృదయాన్ని ఇస్తాను, రాతి హృదయాన్ని తీసేస్తాను. వాళ్ళ క్రొత్త హృదయం మీద వాళ్ళను రాసుకోమంట. వాళ్ళ క్రొత్త హృదయం మీద నేను దూతల చేత రాయిస్తా అనలేదు. వారి క్రొత్త హృదయం ఇచ్చి ఆ హృదయం మీద నేను నా నిబంధనలు రాస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాతి పలకల మీద దేవుడి చేతి వ్రేలుతో రాశారట. ఆ రాతి పలకలకు ఘనత వచ్చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటివారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. వ్రాయిస్తాను కాదు, వ్రాసుకోమంటాను కాదు. మనలో మనమాటగా ఆలోచన చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్. ఆ మాట పదవులో ఉన్న మార్పు. వ్రాస్తాను, వ్రాయిస్తాను, లేదా వ్రాసుకోమంటాను. వ్రాయిస్తానంటే ఎవరో, నేను కాదు. వ్రాసుకోమంటానంటే ఎవరికి చెప్తున్నానో వాళ్ళు రాసుకోవాలి. వ్రాస్తానంటే నేను ఆ పని చేసేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట ప్రకారం చూసుకుంటే మనము గ్రహించు వరకు, ఆ గ్రహించు స్థితి నాకు పరిపూర్ణంగా వచ్చింది అనే వరకు కూడా ఆయన మరల చెప్పి చివరికి మరిచిపోలేని రీతిలో ఆ మాటను, ఆ సత్యాన్ని మన అంతరాత్మలో ముద్రించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గ్రహించుట అనేది చాలా ప్రాముఖ్యం. గ్రహించుట అనేది వాక్యం వినేటప్పుడు మనలో ఉండవలసినటువంటి ఆ కెపాసిటీ, ఆ సెన్సింగ్ ఎబిలిటీ, దానికి సహాయం చేసేవారు పరిశుద్ధాత్ముడే. అందుకే లేఖనాలు ఇలా చదివినప్పుడు అందులో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని త్వరగా, సులువుగా, ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకునేలాగున గ్రహించలేనటువంటి స్థితి నాలో ఉంటే, ఆ స్థితి నాలో ఉందని ఎరిగి దానివల్ల నేను నష్టపోతున్నాను అనేటటువంటి నిజం నాకు తెలుసుంటే, ప్రార్థనలో మోకరిల్లి స్తుతించి ఘనపరిచి
ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత నాకు ఇవి కావాలి అవి కావాలి నాకు అది చేసి పెట్టు అని మాట్లాడను. ఏం మాట్లాడతానంటే, అయ్యా నీ యొక్క వాక్యమును విన్న తర్వాత అందులో ఉన్న సత్యాన్ని గ్రహించే జ్ఞానం నాకు, అగ్రాహక శక్తి నాకు దయచేయి. అది నన్ను బ్రతికిస్తుంది, అది నా విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దివారాత్రము 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 నా ధర్మశాస్త్రము నువ్వు పఠించాలి. అక్కడ ధర్మశాస్త్రం యెహోషువ. ప్రతిదినము మనిషి దేవుని నోటి వెంపటొచ్చిన మాట తింటూ వింటూ ధ్యానం చేస్తూ ప్రతిరోజు, దాని వెనుకున్న అర్థం అదే. వారానికి ఒకసారి కదా, ప్రతిరోజు అంటే చదివినదే చదువుతున్నావా, డోంట్ వరీ. కానీ అందులో ఉన్న ఆ దేవుని రూపం, ఆ దేవుని హృదయం, నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, నీ రూపం, నీ భవిష్యత్తు నీకు అర్థమయ్యే వరకు నువ్వు చదువుతూ పోతే, ఎప్పుడైతే అర్థమైందో ఇక ఆ మాటను మర్చిపోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన ప్రార్థనా జీవితాల్లో, అనుదిన ప్రార్థనా జీవితాల్లో, నిమిషంలో చేసే ప్రార్థన, భోజనాల బల్ల దగ్గర చేసే ప్రార్థన, సంచి పట్టుకుని ఊరు వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థనలో ఈ అంశాలు రావు. కానీ వ్యక్తిగతంగా రాత్రిపూట కొద్ది సమయం ప్రార్థనలు గడిపేటప్పుడు, ప్రభా నీ ఉద్దేశ్యములను గ్రహించే శక్తి నాకు దయచేయి. నీ లేఖనాలు నేను చదివేటప్పుడు అందులో ఉన్న నీవు నాకు చెప్పాలనుకుంటున్న అంశాన్ని గ్రహించే శక్తి నాకు దయచేయి. దేవుని మానికి స్తోత్రం. తిన్నది వంట పట్టకపోతే, తిన్నది ఒంటికి పట్టకపోతే, ఒంటికి పట్టేది పౌడరు, తిన్నది ఒంటికి పట్టడం అంటే అర్థమని చెప్పండి. తిన్నది అరిగిన తర్వాత అది నా శరీరానికి కావలసిన బలముగా మారుతుంది. శరీరానికి కావలసినటువంటి బలము ఆహారంలో నుంచి జీర్ణశక్తి ద్వారా వచ్చిన తర్వాత మిగిలినది పెంటగా పోతుంది బయటికి. అవును కదా. తిన్నది వంట పెట్టకపోతే 3 సార్లు భోజనం చేసినా, 30 సార్లు భోజనం చేసినా, ఎంత బలమైన ఆహారం తిన్నా, ఎంత రుచికరమైన ఆహారం తిన్నా, అది వంట పట్టకపోతే ప్రయోజనం కాస్ట్లీ మెడిసిన్, కాస్ట్లీ ఫుడ్ కావచ్చు. అది శరీరం రిసీవ్ చేసుకోకపోతే, ఆహారం తిన్నా ఆ స్థితి ఎలాగైతే నిరుపయోగం అయిపోతుందో, దాని ఫలితం మనం చూడలేమో. ఇంత తిన్నాను, ఇన్ని మార్లు తిన్నాను, ఇలాంటి భోజనం తిన్నాను, ఇంకా బలహీనంగా ఉన్నానంటే అది వంట పట్టలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఇలా అంటారు, ఈ శరీరంలో ఉన్న తత్వం ఏ స్థాయికి వచ్చిందంటే, ఈ వ్యాధి కలిగిన వ్యక్తి ఇప్పుడు ఏ స్థాయిలోకి వచ్చేసాడంటే, అసలు ఔషధాన్ని, మందును, ఆ ఇంజక్షన్ను తీసుకోవట్లేదు శరీరం అంటారు. తెలుసా మీకు? ఇట్స్ రిజెక్టింగ్. ఏ మందు పనిచేయటం లేదు. పనిచేయని మందు కాదు అది, 100 మంది ప్రాణాలు బ్రతికించిన మందు అది. పనిచేయని మందు వాళ్ళు ఎందుకు ఇస్తారు? పని చేయని వైద్యం వాళ్ళు ఎందుకు చేస్తారు ఏమో. కానీ ఆ డాక్టర్లు వాడే పదం ఏంటంటే, కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి, ద బాడీ ఈజ్ నాట్ రిసీవింగ్ ద ట్రీట్మెంట్. మేమిచ్చే ట్రీట్మెంట్ని ఆయన తీసుకోలేకపోతున్నారు. బాడీ రిసీవ్ చేసుకోవట్లేదు, రిజెక్ట్ చేసేస్తూ ఉంది, పని చేయటం లేదు. ఇంకేం చేయాలి వైద్యం? వీ కాంట్ టేక్ ఇట్, వీ కాంట్ మేక్ ఇట్ అని చెప్పేస్తారు డాక్టర్లు. దేవుని మనకి స్తోత్రం. కనుక నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా మాటలు నమ్ముతున్నాను, తిన్నది వంట పట్టడం శరీర బలం కోసం ఎంత అవసరమో, తీసుకున్న ఔషధం శరీరం దాన్ని స్వీకరిస్తే ఆరోగ్యం వచ్చే రీతి ఎంత ప్రాముఖ్యమో, అలాగే దేవుని యొక్క వాక్యం విన్నా చదివినా అందులో ఉన్న సారాన్ని గ్రహించే ఆ స్థితి నాకుంటే దేవునికి స్తోత్రం. 10 మాటలైనా 10 కాలాలు నన్ను బ్రతికిస్తాయి. దేవుని మనకి స్తోత్రం. అది ఒక్క మాటైనా అపవాదిని ఎదిరించే రోషం నాలో పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దట్స్ వై డోంట్ మిస్ ఎనీ వర్డ్ ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం నుంచి ఏ మాటను కూడా మనం మిస్ అవ్వకూడదు. అందుకే గ్రహించాలి అంటే, విన్న మాటలను గ్రహించాలంటే మధ్యలో ఎప్పుడు చెప్తుంటారు దైవజనులు,
శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే శ్రద్ధను ఉపయోగిస్తామో ఈ గ్రహింపు శక్తి పనిచేయటం ప్రారంభమవుద్ది. ఎప్పుడైతే దేవుని మీద కేంద్రీకరించినట్టుగా యేసు వైపు చూచుచు, కుడి ఎడమలకు చూడకుండా యేసు వైపు చూచుచు అన్నట్టు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా తిన్ననైన మార్గములు నడిచేలాగున నా మాట నేను నడిపిస్తుంది. నా మాట నువ్వు రోజు ధ్యానం చేయాలి, చదవాలి కాదు. ధ్యానం అంటే శ్రద్ధతో చదవాలి. శ్రద్ధతో చదివినప్పుడు నీవు గ్రహించగలవు. ఆ గ్రాహక శక్తి ద్వారా నువ్వు పొందినటువంటి దేవుని యొక్క అంతరార్థాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో అది నిన్ను కుడికి కానీ ఎడమకు కానీ జారిపోనివ్వదు. దేవుని మనకి స్తోత్రం. వాక్యం వింటున్నానండి, బలహీనత అండి. వాక్యం వింటున్నానండి, తొట్టిల్లిపోతున్నానండి. వాక్యం వింటున్నానండి, జారిపడిపోతున్నానండి. వాక్యం వింటున్నాను, శరీరకం కాదు నేను చెప్పేది, ఆత్మీయంగా. వాక్యం వింటున్నానండి కానీ వెనకబడిపోతున్నానండి. సంథింగ్ ఈజ్ రాంగ్, నాట్ విత్ గాడ్. దేవుని వైపు నుంచి అది లోపం కాదు. నో నో. లేదా నువ్వు చదివేటటువంటి ఈ పుస్తకంలో లోపం అసలే కాదు. ఆ కాగితం ఉన్నటువంటి అక్షరాల ముద్ర అసలే కాదు. అలికేసినట్టు ఉన్నాయంటే అది ఎలాగో అర్థం కాదు. కానీ వాక్యం చదువుతున్నాను కానీ ఎందుకు బలహీనత పోవట్లేదు? వాక్యం చదువుతున్నాను కానీ ఇంకా నాలో బలం రావట్లేదు. వాక్యం చదువుతున్నాను కానీ ఇంకా ఇంకా జారిపోతున్నాను, కుడి ఎడమలకు తొలగిపోతున్నాను, ధైర్యంగా ముందుకు సాగలేకపోతున్నాను. ఈరోజు ప్రేమతో దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే శ్రద్ధ. వాక్యం చదివేటప్పుడు శ్రద్ధ, వాక్యం వినేటప్పుడు శ్రద్ధ. అందులో ఉన్న నిన్ను బ్రతికించి ఆ సారం, ఆ విటమిన్ అన్నట్టు అన్నమాట. ఆ విటమిన్స్ నీలోనికి రావాలంటే దాన్ని గ్రహించాలి. నువ్వు శ్రద్ధ ఉంటేనే గ్రహించగలవు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పే మాట చాలా సందర్భాల్లో ఇక్కడ చెప్పాను, చాలా సభల్లో చెప్పాను కూడా. ఓ ఇజ్రాయేలు, నీవు నా మాట శ్రద్ధగా వినిన ఎడల నీవు దీవించబడతావు. నీవు నా మాట వినిన ఎడల అనలేదు అక్కడ, అని ఊరుకోలేదు. ఆయన చెప్పాల ఊరుకోవచ్చు, కానీ అక్కడ ఆయన ఉపయోగించిన పదం చూస్తే, ఓ ఇజ్రాయేలు నా ప్రజలారా, నేను మీకు దేవుడును, మీరు నా ప్రజలు. ఒకప్పుడు నువ్వు మోసగాడివి, మోసగించే జాతి. ఇప్పుడు నీవు ఆశీర్వాదాలు పొంద అర్హుడవు, ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడుటకు నీవు అర్హుడవు అన్నట్టు. ఓ ఇజ్రాయేలు, నీవు నా మాట శ్రద్ధగా వినిన ఎడల, నీవు నా మాట వినిన ఎడలని అక్కడక్కడ ఉంది. అది కూడా యెహోవా మాట్లాడిన మాటలే ప్రవక్తల ద్వారా. కానీ ఆయా సందర్భాల్లో అటు మోషే ద్వారా కానివ్వండి, పెద్ద ప్రవక్తల ద్వారా కానివ్వండి, చిన్న ప్రవక్తల ద్వారా కానివ్వండి, చాలా సందర్భాల్లో ఈ పదం వచ్చినట్టుగా నాకు గుర్తు. ఓ ఇజ్రాయేలు, నీవు యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నీవు దీవించబడతావు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రద్ధ అనే మాట వెనుకున్నటువంటి ఆ వెలుగు, ఆ మాట వెనుకున్నటువంటి తాత్పర్యం ఏంటంటే, నువ్వు దానిలో ఉన్న సారాన్ని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు దీవించబడతావు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేయాలి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఆ ధ్యానం చేసినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు అందులో ఉన్న సారాన్ని గ్రహించగలం. ఇంకా చెప్పాలంటే ఆదికాండం ప్రతి అధ్యాయంలోనూ యేసు కనిపిస్తాడని దైవజనులు అంటారు. నిర్గమకాండం ప్రతి అధ్యాయంలోనూ యేసు కనిపిస్తాడని దైవజనులు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకం చూసినా, లేవీకాండం, సంఖ్యాకాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, ఆదికాండం, 5 కాండాల్లో చూసినా, ప్రవక్తల ఆ పుస్తకాల్లో చూసినా, సువార్తలు చూసినా, ప్రకటనలు చూసినా, ప్రతి పుస్తకంలోనూ యేసు స్పష్టంగా కనిపిస్తాడని దైవజనులు అంటారు. యేసు కనపట్టి సువార్తలో కనిపిస్తాడు ఆయన, లేకపోతే ప్రకటన గ్రంథంలో కనిపిస్తాడు ఆయన. కానీ ఆదికాండం, నిర్గమకాండం, ధర్మశాస్త్రం, అందుకే ఆ దైవజనులు ఊరికి అబద్ధం చెప్పినట్టు కాదు. అక్కడ మనము ధ్యాస పెట్టి, ధ్యానం పెట్టి ఆ మాటను ఆ రీతిలో చదవటం ప్రారంభిస్తే నేను నమ్ముతున్నాను, స్పష్టంగా యేసును నీవు నేను చూడగలం ఆ లేఖనంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకంటే ఆయన లేఖనమే ఆయన కదా, ఆయనే లేఖనం కదా. లేఖనం అంటేనే నా ఆత్మని యేసు అన్నారు కదా, నా మాటే ఆత్మ ఉన్నదని యేసు అన్నారు కదా. కనుక లేఖనాలు చదువుతూ వెళ్ళిపోతుంటే ఆ లేఖనాల్లో యేసు మనకి కనిపిస్తారు. యేసు హృదయం మనకు కనిపిస్తుంది. యేసు ప్రణాళికలు మనకు తెలియజేయబడతాయి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు మరింత శ్రద్ధ అవసరము. నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటున్నాను, నా గురించి తెలియచేసుకుంటున్నాను, చాలా విషయాలు నా ప్రజల ముందు పెడుతున్నాను. వీటిని విన్నాము, బాగున్నాయి, చాలా బాగున్నాయి అని కాదక్కడ. అందులో ఉన్న జీవాన్ని మీరు పట్టుకోవాలి. ఆయువు పట్టును పట్టుకుని మీరు లోపల దాచుకోవాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపారు. మీరెందుకు నా మాటలు గ్రహించటలేదు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. స్వభావమును అనుసరించి మాట వస్తుంది. ఆ మాట్లాడే వ్యక్తి స్వభావమును ఎటువంటిదో మనకు తెలియాలంటే మాట చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఏ స్వభావము? చీకటి, మరణం, నష్టపరిచేవాడు, చంపేవాడు, దొంగిలించేవాడు, అబద్ధాన్ని నిజంగా చూపించేవాడు, నిజమని నమ్మించి అబద్ధములోనికి లాగివేసి అబద్ధములోనే హాయిగా బ్రతుకుతూ చివరికి నరకములో పడి ఆర్తనాదం చేసేటటువంటి, అయ్యో నిజమనుకున్నాను ఇది అబద్ధమని అగ్నిలో పడిన తర్వాత తెలుసుకునే అంత స్థాయిలో నమ్మిస్తారు. వాడి స్వభావం అది. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చాలా బలమైన మాటలు. దేవుని స్వభావము దయ్యపు స్వభావం, పరమాత్మని స్వభావము, సత్యదేవుని స్వభావము అపవాది, దురాత్మ, లూసిఫర్, సాతాను స్వభావం. స్వభావాన్ని బట్టే మాట ఉంటుంది, స్వభావాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది, క్రియ. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవునిని ఎరిగిన వారమైతే, మనము దేవుని సంబంధులమైతే, దేవుడు నన్ను నూతన సృష్టిగా మార్చినట్లయితే, నన్ను ఒక క్రొత్త వ్యక్తిగా ఆయన మార్చి మరలా నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చినట్లయితే, ఆ పాత స్వభావం ఆయన తీసేసినట్లయితే, ఈ క్రొత్త స్వభావంతో దేవుడు మరలా నన్ను నిలబెట్టినట్లయితే, ఆలోచన, ఒకసారి ఆలోచన, నా మాట ఆ స్వభావం ఎలాంటిదో చెప్పేస్తుందట. అందుకే దేవుడు ఆత్రత పడతాడు, ఆలోచన చెప్తాడు. నీ మాటను బట్టి నువ్వు దేవునిని మహిమపరచగలవు, నీ మాటను బట్టి దేవునిని అవమానపరచగలవు. నీ మాటను బట్టి దేవుని పట్ల నీకున్న గౌరవాన్ని నువ్వు చూపించగలవు, నీ మాటను బట్టి దేవుని పట్ల నీకున్న అవిధేయతను నీ మాట తీరు చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికే అన్నాను, సరదాగా అన్నాను అని మాటలు లోకరీతిగా మనం వింటుంటాం. ఏమో కొన్ని అలాగ గాలి మాటలుగా ఉండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో 100% ప్రభు మాటను బట్టి మనం నమ్మాల్సిందే. హృదయం అంతా ఏది నిండి ఉంటుందో కాదని నువ్వు నేను చెప్పగలమా? దేవుడు ఇదిగో ఇలాగునా అనంటే, లేదు లేదు, నా హృదయం చాలా చాలా స్వీట్గా, చాలా చాలా ప్యూర్గా ఉందనుకుంటూ అందులోంచి బయటికి ఒలికి వచ్చేటటువంటి నీరు మరొకలాగా ఉందనుకోండి, ఇంకా దేవుడు అబద్ధికుడు అవుతాడా? దేవుని మనకి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడు, అబద్ధములు పుట్టించేవాడు, అబద్ధములను కనేవాడు. జనకుడు, అబద్ధం వాళ్ళలో నుంచే పుట్టింది. అబద్ధానికి వాడే మూలం. అబద్ధము ఈ కలుపు మొక్కలో నుంచే వస్తుంది. దేవుని మాటల్లో నుంచి సత్యం వస్తుంది. దేవుడు సత్యమునకు జనకుడు. దేవుని మానికి స్తోత్రం. దేవుని మాటల్లో సత్యం ఉంది, దేవుని మాటల్లో అసత్యం లేదు. అబద్ధం ఆడుటకైనా నరుడు కాదని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దేవుని మానికి స్తోత్రం. ఆయన సత్యమునకు జనకుడు, ఆయనే సత్యం. నా తండ్రి సత్యం, నేను సత్యం. నా తండ్రి మాట సత్యం, నా మాట సత్యం. తండ్రి నేను ఒకటే, ఆయన కొడుకు నేను సత్యం. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. సత్యమందు స్థిరపరచుటయే తండ్రి ప్రయాస. మీరు సత్యం తెలుసుకోవాలనేదే నా ఆరాటమని యేసుప్రభు అంటారు. పరిశుద్ధాత్మను మీ మీదికి పంపించేది, పరిశుద్ధాత్మను మీలోనికి పంపించేది, పరిశుద్ధాత్మను మీకు సహాయంగా పంపించేది, షికార్లుగా తిరుగుతుంటే భయమేయకుండా, ఎక్కడికో పోతుంటే ఆదరించటానికి. అందుకు అనుకుంటున్నారా? లేదు లేదు. పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త, స్నేహితుడంటే చూడండి, జులాయిగా తిరిగే వారికి ఎలాంటి స్నేహితులు ఉంటారు? ఎలాంటి స్నేహితులు జులాయిగా తిరిగేలాగా ప్రేరేపిస్తారు? పరిశుద్ధాత్ముడు నాలాగా స్నేహితుడుగా ఉంటాడు, కానీ మిమ్మలను అడ్డదారులు తొక్కనివ్వడు. దేవుని మానికి స్తోత్రం. దేవునిని ఆరాధించమంటాడు, దేవునిని స్తుతించమంటాడు, దేవునిని గౌరవించమంటాడు, దేవుని మాటను శ్రద్ధగా వినమంటాడు, దేవుని మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించమంటాడు. సత్యాన్ని గ్రహించే కెపాసిటీ నాకు లేకపోతే ఆయన నాకు సహాయం చేస్తారు, వివరించి చెప్తారు పరిశుద్ధాత్ముడు. దేవుని మానికి స్తోత్రం. ఇది నేను ఊరికే చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు స్వయంగా చెప్పారు. తండ్రి మాటలలో నుంచి, నా మాటలలో నుంచి మాత్రమే ఆయన తీసుకుని మీకు వివరించి బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్నేహితులంటే కూడా వచ్చేవారు. స్నేహితులంటే మనకి ఏది కావాలంటే అది ఇచ్చేసేవారు. స్నేహితులంటే మనల్ని సంతోషపరిచేవారు. స్నేహితులంటే మనం నిద్రపోతుంటే వాళ్ళు నిద్రపోకుండా కాపాడేవాడు. అది మన తాత్పర్యం, అది లోకపు అవగాహన. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు దారి తప్పుతుంటే గద్దిస్తాడు. అది నిజ స్నేహితుని ముఖ్య లక్షణం. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు ప్రార్థనలో తగ్గిపోతున్నా, వాక్య ధ్యానంలో తగ్గిపోతున్నా, సాక్ష్యంలో తగ్గిపోతున్నా, దేవునిలో నుంచి తొలగిపోతున్నట్టుగా ఈ స్నేహితునికి కనపడినా వెంటనే అటెన్షన్లోకి వస్తాడు. ఆ వ్యక్తిని అటెన్షన్లో తీసుకొచ్చేస్తాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రార్థన చేయకుండా ఉన్నాను అనుకోండి, స్నేహితుడు కూడా పర్వాలేదురా అని చెప్పే స్నేహితుడు కాదట. పరిశుద్ధాత్మ నాకు స్నేహితుడైతే, యేసును పోలి, యేసు లాంటి యేసే పరిశుద్ధాత్ముడే నాలో ఒక స్నేహితుడిగా వచ్చుంటే ఆయన గద్దిస్తాడు నన్ను. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన మానేసేమే, ఎందుకు ప్రార్థన చేయటం లేదు? చెప్పాను కదా, విసుకకు మీరు ప్రార్థన చేయాలని. మాట మర్చిపోయావా? అవును. ఆయన స్వరం వినే ఓపికేది, ఆయన స్వరం వినే తీరికేది, ఆయన మాటను లెక్క చేసే స్థితి ఏది అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతాడు. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమని చెప్పుచున్నాను, ఎందుకంటే నేను సత్యాన్ని గనుక, సత్యములో నుంచి వచ్చాను గనుక, సత్యము నన్ను పంపించింది గనుక. దేవుడు సత్యం, అది నేను చెప్పాలనుకుంటున్నమాట. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుని మానికి స్తోత్రం.
సత్యంలో నుంచి ఎప్పుడు సత్యమే వస్తుంది, మరొకటి రాదు. మధురమైన నీటి ఓటనిచ్చే బావిలో నుంచి ఎప్పుడు మధురమైన ఓటలే వస్తాయి, చేదు నీళ్లు రావు. అది మనకు గ్యారంటీ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యమును స్థాపించుట కొరకు, సత్యమును తెలియచెప్పుట కొరకు, సత్యముతో బ్రతికించుట కొరకు, సత్యములో స్థిరపరిచి ఫలింపచేయుట కొరకు, ఆ సత్యముతో దేవుని పిల్లలను దేవుని మహిమలోనికి ఆకర్షించుట కొరకు నేను సత్యమునై వచ్చాను. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? 46 వచనం. 45, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మటం లేదు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఈ మాట దగ్గర నిన్న మధ్యాహ్నం అంతా దేవుడు మళ్ళను అరణ్యంలో తిప్పినట్లు తిప్పాడు. అలాగ మీకు ఎలా ఉందో కానీ నిన్న బోధ అంతా నాకే. ఇదేంటి నేను బోధ చేసి నాకు బోధ ఏంటంటే అదే ఉంది. అదే పరిశుద్ధాత్మలో స్పెషల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు నేను మీకు సాక్ష్యం చెప్పుకుంటాను. సాక్ష్యం అంటే సాక్ష్యం చెప్తున్నాను వినడానికి కాదు, కానీ ఇలా మాటలు చెప్తూ మధ్యలో ఈ మాట చాలా మార్లు చెప్పాను నేను. ఈరోజు ఈ వాక్యం ఇలాగుని చెప్తున్నానంటే ఇప్పటికిప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఆ మాట ద్వారా నేను బలపడుతున్నాను. చాలాసార్లు మీకు చెప్పాను, దైవజనులకు కూడా ఆ విషయాన్ని పంచుకున్నాను. నేను వాక్యం చెప్పిన తర్వాత నేను రాసుకుని వచ్చిన పాయింట్లు 3 అయితే ఇంకో 10 పాయింట్లు వాక్యం చెప్పేటప్పుడు వస్తాయి. అవి మళ్ళా ఆఫీసులకు వెళ్ళి ఆ మిగిలిన 10 పాయింట్లు రాసుకుంటా. ఈ 3 పాయింట్లు, ఈ 10 పాయింట్లు దేవుడిచ్చినవైనా ఈ మొదటి 3 పాయింట్లు నా జ్ఞానంతో ఒక అవగాహనతో రాసుకున్నా. ఈ మిగిలిన 10 పాయింట్లు దేవుడు అప్పటికప్పుడు అగ్ని ద్వారా కుమ్మరించింది కనుక ఈ 10 పాయింట్ల ముందు ఈ 3 పాయింట్లు తేలిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అనుకుంటాను ఈరోజు దేవుడు సంఘంతో ఖచ్చితంగా మాట్లాడి ఉండాలి. ఈ మాటల ద్వారా సంఘస్థులు బలపడి ఉండాలి. ఖచ్చితంగా సంఘస్థులు ఒక నూతన కార్యం జరగబోతుందని వాక్యం అయిన తర్వాత ఆ రోజంతా నేను ఆలోచించడానికి కారణం ఏంటంటే వాక్యం నాతో మాట్లాడింది, నన్ను బలపరిచింది, నన్ను స్థిరపరిచింది, నన్ను ప్రోత్సహించింది, నన్ను దేవుని దగ్గరికి వెళ్ళేలాగా ఆకర్షించింది. నాకు ఇటువంటి అనుభవం వస్తే ఇంకా దేవుని పిల్లలకి ఇంకెంత గొప్ప అనుభవం రావాలి అని అనుకుంటూ దేవుని స్తుతిస్తుంటా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ స్పందన, ఆ ప్రతిస్పందన, ఆ తీరు కనపడలేదనుకోండి, అప్పుడు నేను కాస్త ఇబ్బంది పడాలి. నా వాక్యం పనిచేయలేదా అని నేను అనుకుంటాను. గ్రహించి ఉండరు. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పారు. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దెయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యము పట్టినవాడను కాను, నా తండ్రిని గనపరుచువాడను. ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. దేవుని సంబంధులు దేవునిని ఘనపరుస్తారు. దేవుని సంబంధులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని సంబంధులు దేవునిని గౌరవిస్తారు, దేవుని మాటను గౌరవిస్తారు. దేవుని పిల్లలు దేవునిని ఘనపరుస్తారు. దేవుని పిల్లలు, దేవునితో సంబంధం ఉన్నవారు దేవునిని మహిమపరుస్తారు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కొదువైంది. ఆ ద్వితీయోపదేశ కాండంలో చూసిన ఇర్మియా గ్రంథంలో ఆ ఇజ్రాయేలుతో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ ఇర్మియా మీదకి వచ్చి చెప్పించిన మాటలు. మీరు నా సంబంధులని నేను అంటున్నాను, మీరు కూడా మేము దేవుని సంబంధులం అంటున్నారు, మేము దేవుని ప్రజలం అంటున్నారు. నేను అన్నాను కనుక మీరు కూడా అవును మేము నీ ప్రజలం అంటున్నారు. మీరు నా ప్రజలైతే, నేను మీ దేవుడినైతే మీకు నాకు సంబంధం కదా. మరి ఆ భయమేది, ఆ గౌరవమేది, ఆ మహిమేది, ఆ ఘనతేది
అని దేవుడు అడుగుటలో న్యాయం ఉంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రిని కనపరుస్తాను నేను, ఎందుకంటే నేను దేవుని మాట వినేవాడిని, తండ్రి మాట వినేవాడిని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట వినుట, దేవుని మాట వినుట ద్వారా ఆయనను ఎరిగిన వారం అవుతాం. ఆయనను ఎరిగిన వారం ఎప్పుడైతే అవుతామో ఆయన మాటను స్వీకరిస్తాం. ఒకటి, దేవునితో సంబంధం, ఆ దేవుని మాటను వింటాం. ఆ విన్న మాట తర్వాత గ్రహించిన ఆ స్థితిని బట్టి దేవునిని ఎరిగిన వారం అవుతాం. దేవునిని ఎరుగుట నన్ను ఏ లైన్లోకి తీసుకెళ్తుందంటే ఆయన మాట ప్రకారం జీవించే లైన్లోకి తీసుకెళ్తుంది. దేవుని మనకి స్తోత్రం. దేవునిని తెలుసుకొనుట, దానికి రుజువు ఆయన మాట వినుట. దేవుని యొక్క మాట వినుట, ఆ విన్న మాట ద్వారా దేవుడంటే ఏంటో తెలిసింది అని అనుకోవటం కాదట. ఆ మాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని నేను గ్రహిస్తే అప్పుడు దేవునిని ఎరిగిన వాడని అవుతాను. దేవునిని అలాగుని ఎరిగిన వాడనైతే ఆ ఎరిగిన ఆ స్థితి నన్ను దేవుని మాటలను స్వీకరించి ఆ మార్గములో నన్ను నడిపిస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ఇది ఎక్స్ప్లెనేషన్ కాదు, అక్కడే వచనంలో ఉంది. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వింటాడు, అదొక లెసను. ఆ తర్వాత దేవుని మాటలు విన్న తర్వాత అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించిన తర్వాత 55వ వచనం చూడండి. నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగుదును. దేవుని సంబంధి దేవుని మాట వింటాడు, ఆ విన్న మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే దేవునిని ఎరిగిన వాడవుతాడు. మన యొక్క ప్రారంభపు దినాల్లో ఇదే మాట. దేవునిని తెలుసుకుని చాలా సంవత్సరాలైంది, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మీకేం తెలుసు, మాకు చాలా అనుభవం ఉంది దేవునిలో అన్నవారు కూడా ఆశ్చర్యపోయేలాగా దేవుడు తన గురించి ఎన్నో సత్యాలు బయలుపరుస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తెలుసుకోవటం అంటే సువార్త విని నీళ్లలోకి వచ్చి బాప్తిజం అనే పేరుతో సంఘంలో సమావేశమై రొట్టె విరుస్తూ, అది రక్షణ కొరకు మాత్రమే. ఆ తరువాత దేవుని ఉద్దేశాలు, దేవుని మాటలు, దేవుని మార్గాలు, సత్యములను మనకు తెలియటానికి బోధ దగ్గరికి రావాలి. అపస్తుల బోధ యందు సంఘం ఎదగాలి, ఉపదేశముల యందు సంఘం ఎదగాలి. యేసుప్రభు ఆర్డర్ అది. మీకు ఇష్టముంటే వినండి, లేకపోతే పొండి అనలేదు. అలాగే బోధకులకు కూడా మీకు వీలుంటే చెప్పండి, బోధ చేయండి, లేకపోతే పర్వాలేదు అనలేదు. నేను మీకు ఏ సంగతులైతే ఆచరించమని, అనుసరించమని ఆజ్ఞాపించితునో, ఆదేశించితునో అవన్నీ కూడా ఆచరించమని నమ్మి బాప్తిస్మం పొందిన వారికి మీరు చెప్పి ఆచరించేలాగా చూడండి. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ టు. ముంచేశాను, సంఘంలోకి ఒక బిడ్డ వచ్చేసాడు, సంఘం పెరిగిపోతూ ఉంది. బాధ్యత పెరిగింది, సేవ కూడా. నీకు ఒక ఆత్మను రక్షించి దేవుడు సంఘానికి జత చేశాడంటే నీకు భారం పెరిగింది, నీ బాధ్యత పెరిగింది. ఆ వ్యక్తి, ఆ కుటుంబం యొక్క సంరక్షణ, ఆత్మీయ అభివృద్ధి నిన్ను బట్టి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. గొర్రె యొక్క ఆరోగ్యం, గొర్రె యొక్క ఆ చురుకుదనం, ఆ గొర్రె యొక్క మెలకువ, ఆ గొర్రె యొక్క విధేయత, ఆ గొర్రె కొన్ని చోట్లకు వెళ్ళని రీతి, కొన్ని చోట్లకు చురుకుగా వెళ్ళే రీతి ఎలా తెలిసిందబ్బా గొర్రెకి ఇవన్నీ అంటే కాపరిని బట్టి. దేవునికి స్తోత్రం. కాపరి లేని గొర్రెలు ఎలా మేస్తాయో తెలుసు కదా. పొలాల్లో ఏ పొలంలో పడితే ఆ పొలంలోకి పోతాయి. గట్టులు లేవు దానికి, కాలువలు లేవు దానికి, ముండ్ల కంపలు లేవు దానికి. రైతులు కంచి వేసుకుంటారు కదా, ఇది 3 ఎకరాలు నాదన్నట్టుగా. కాపరి లేని మందనుకోండి, ఇష్టం ఇష్టం. మై గాడ్. అందుకే దేవుడు అంటున్నాడు, సంఘం గురించి మీరు ధ్యానం చేయండి అని. సంఘం గురించి ధ్యానం చేయండి. పొలాలన్నీ ఆయనవే. కన్నులెత్తి చూడండి, కోత ఎంతో విస్తారము. పొలాలన్నీ ఆయనవే, పంటంతా ఆయనదే. కానీ దేవుడు
గట్లు వేయిస్తాడు, హద్దులు పెడతాడు. ఆ హద్దుల్లో ఆ రైతు పనిచేయాలి. అదే అప్పొస్తలుడైన పౌలు కూడా ఒక చోట అంటాడు, దేవుడు మాకిచ్చిన హద్దు దాటి మేము ఎవరి పొలంలోనికి రావటం లేదు అంటాడు. ఎవరికో దేవుడు అప్పచెప్పినటువంటి ఆ పంట మా పంటని మేము అనుకోవటం లేదు. దేవుడు ఎవరి హద్దులు వాళ్ళకి నిర్ణయించాడట. దేవుని మనకి స్తోత్రం. సంఘం, నియమాలు, కట్టుబాట్లు, దేవుని డిసిప్లిన్ ఎంత చక్కటి వచనాలు ఉంటాయో లేఖనాల్లో. కుటుంబం అంటే ఒక కుటుంబం అంతే, ఒక ఆఫీస్ అంటే ఆ కంపెనీ ఆఫీస్ అంతే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే కదా. ఒక కుటుంబం అంటే దానికి ఒక పరిధి ఉంది, దానికి ఒక డిసిప్లిన్ ఉంది, దానికి ఒక ఆహార నియమాలు ఉన్నాయి. అలాగే ఒక కంపెనీ దానికి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ డిసిప్లిన్లో పనిచేస్తూ ఉంటారు. నేను ఒక కంపెనీలో చేరిన తర్వాత అన్ని కంపెనీలు నావి కాదు కదా, అన్ని చోట్ల పని చేయొచ్చు అని కాదు కదా. నో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలు, దేవుని సంబంధం వింటాడు. ఆ విన్న మాటల్లో గ్రహింపనే ఆ అంశాన్ని బట్టి చూస్తే అప్పుడు దేవునిని ఎరిగినవాడై ఉంటాడు. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు ఎరిగినవాడైన తర్వాత ఆ మాటను స్వీకరిస్తాడు, అనుసరించుటకు నిర్ణయం తీసుకుంటాడు. అది నిర్ణయంగా ఉంచేసేడు, పట్టుదలతో అడుగు ముందుకేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఆ మాట ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. 55 వచనం, నేనాయనను ఎరుగుదును, ఆయనను ఎరుగని నేను చెప్పిన ఎడల మీ వలె నేను కూడా అబద్ధికుడినై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను గైకొనుచున్నాను. బాధ్యత అది. ఎరిగినవాడు ఆ మాటను స్వీకరిస్తాడు, ఎరిగినవాడు ఆ మాటను శిరసావహిస్తాడు, ఎరిగినవాడు అదొక కాడిగా భుజాన్ని పెట్టుకుంటాడు, ఒక ఆజ్ఞగా తల ఉంచుతాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని తెలుసుకొనుట, దేవుని సంబంధమైన వాడు మాట వింటాడు, మాట విన్న తర్వాత గ్రహిస్తాడు, గ్రహించిన తర్వాత దేవుని నేను తెలుసుకున్నాను అంటాడు. తెలుసుకున్నవాడి మాదిరిగా ఆ మార్గంలో నడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత సింపుల్గా యేసు ప్రభు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నట్టుగా తన మాటలను విననివారు, తనకు ఎదురు మాట చెప్పేవారు, తనను విమర్శించేవారు, తన చుట్టూ ఉన్న ప్రజలలో తన మీద ఏహ్యభావం కలిగేలాగున రకరకాల మాటలతో ప్రజల మధ్యనే ఎదిరించేవారు. యేసుప్రభుని పక్కకు తీసుకెళ్ళి ఏమీ మాటలు మాట్లాడలేదు పరిసయ్యులు, అక్కడ యాజకులు. నీతో మేము కొన్ని మాటలు మాట్లాడాలి, 10 మందిలో నువ్వు ఉన్నావు, ఇలా పక్కకరా నీతో మాట్లాడతామని అనలేదు. ఉన్నారు ప్రజలు, బహుజనాలు, కొద్ది జనాలు, శిష్యులు ఉన్నారు. వాళ్ళ ముందు ఇన్ని మాటలు అంటున్నారు. వాళ్ళు నమ్మాలి. మనం దేవునికి స్తోత్రం. నమ్మాలి. నీ పుట్టుక మాకు తెలుసు అంటున్నారు. అందరిలోనూ వ్యభిచారం వల్ల మేము పుట్టలేదు అంటున్నారు. ఓ మై గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి మధ్య నుండి యేసు ప్రభు వారి ఎదురుదాడిని ఎదుర్కొంటూ వారి మాటల్లో ఉన్నటువంటి పరుషత్వాన్ని, ఆ కఠినత్వాన్ని, ఆ దూషణ స్థితిని, జ్ఞానం అనుకుంటూ అజ్ఞానంతో మీద పడేస్తున్నటువంటి మురికిని వదిలించుకోవటానికి యేసు ప్రభు సాక్ష్యం పదే 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 చెప్తున్నాడు. తండ్రి సంబంధి, దేవుని సంబంధి దేవుని మాటలు వింటాడు. ఆ మాటలు విని అందులో ఉన్న సారాన్ని గ్రహిస్తాడు. ఆ సారాన్ని గ్రహించిన తర్వాత అప్పుడు అతడు దేవునిని ఎరిగిన వాడవుతాడు. నేను దేవునిని ఎరుగుదును, నేనాయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను కూడా అబద్ధికుడినై ఉంటాను, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను గైకొంటున్నా. కనుక ఎరుగని వాడనైతే ఆయన మాట నేను ఫాలో అవ్వను. ఏమో కావచ్చు, నా గురించి ఎందుకు అనుకోవాలి, ఇలాంటి సందేహాలన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించి, ఆహా
ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా భవిష్యత్ పట్ల, నా ఆధ్యాత్మిక జీవితం యొక్క అభివృద్ధి పట్ల, నేను ఫలించే స్థితి పట్ల, దేవుని రాకడ కొరకు నేను ఎదురు చేసే విధానం పట్ల, నేను నిరీక్షణ కలిగి ఉన్నానో లేదో, ఏ స్థాయిలో నిరీక్షణలో ఉన్నానో అవన్నీ కూడా ఇలాగ నాకు తెలుస్తూ ఉంది. దేవునిని ఎరిగి ఉన్న వ్యక్తినిగా ఉంటున్నాను. దేవుని మనకి స్తోత్రం. ఆ ఎరుగుదును, ఆయన మాటను గైకొనుచున్నాను అంటే ఆయన చెప్పినట్లు చేస్తున్నాను, ఆయనను ప్రేమిస్తున్నాను గనక. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్న మాట మీకు బాగా జ్ఞాపకం ఉండాలి. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. ఇదే మాట. ఆయన మాట నేను స్వీకరిస్తున్నాను. ఆయన మాట స్వీకరిస్తున్నానంటే వస్త్రమైతే వెంటనే కప్పేసుకుంటాను, అది వస్తువు అయితే చేత్తో పట్టేసుకుంటాను, అదేదైనా పదార్థం అయితే లోపలికి తినేస్తాను. గైకొనటం అంటే అనుసరించుట, ఆచరించుట, విధేయత చూపించుట. దేవుని మనకి స్తోత్రం. సంఘం వాక్యం వినాలి, విన్న వాక్యంలో ఉన్న దేవుని యొక్క ఆ రూపాన్ని, ఆ సారాన్ని, సత్యాన్ని గ్రహించాలి. గ్రహించుట ద్వారా దేవుని ఎరుగుటలో అంచెలంచెలుగా ఎదగాలి. ఆ ఎదిగిన దానికి రుజువుగా, గుర్తుగా సంఘము ఆ ఎరిగిన సత్యమును అనుసరించాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. 2 మాటలు దేవుడు మనతో మాట్లాడారు. నాకు రావలసిన మహిమ ఏదని ఒక చోట, నాకు భయపడరా అని ఒక చోట. అది సత్యం. అది దేవుని మాటల్లో ఉన్న దేవుని కేక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ద్వితీయోపదేశకాండంలో కూడా మోషే ద్వారా దేవుడు మాట్లాడించిన మాట మనం చదువుకున్నాం కదా. కనుక అని మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇదే కదా మీ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, తన పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన మాటకు లోబడమనే కదా ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇంకేమడిగాడు అని మోషే అంటాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు లోబడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే మళ్ళీ అదే ప్రసంగం మనం చేసుకోవాలి. మీకు అన్నీ తెలుసు. దాదాపు 4-5 రోజుల క్రితం ధ్యానం చేసుకున్నాం మనం. దేవుని మనకి స్తోత్రం. కనుక నేను ఆయనను ఎరిగి ఉంటే, ఆయన మాటలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యమును బట్టి ఆయనను ఎరిగిన వాడిగా, ఆ ఎరిగిన స్థితి నన్ను ఎదిగేలాగా చేస్తుంటే, ఆ ఎరిగిన స్థితి నన్ను విశ్వాసములో బలపరుస్తుంటే, ఆ ఎరిగిన స్థితి నన్ను కుడి ఎడమలకు తప్పిపోకుండా నిలబెట్టి నిలదీసి ముందుకు చూపిస్తూ నడిపిస్తున్నట్లయితే, నేను నడిచే మార్గం అడ్డ మార్గం ఎలాగవుతుంది? నేను నడిచే మార్గం జారుడు మార్గం ఎలాగవుతుంది? నేను నడిచే మార్గం దేవునికి అవమానం తీసుకొచ్చే మార్గం ఎలాగవుతుంది? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. నేను ఆయనను ఎరుగుదును. సంఘమా నువ్వు ఆయనను ఎరుగుదువు, మనం ఆయనను ఎరుగుదము. యేసు రక్షకుడు ఎరుగుదము, విమోచకుడు ఎరుగుదము, స్వస్థపరచువాడు ఎరుగుదము, దేవుని కుమారుడు ఎరుగుదము, మళ్ళా రాబోతున్నాడు ఎరుగుదము. ఆయనను మనం వెంబడించాలి ఎరుగుదము. ఆయన మన మంచి కాపరి ఎరుగుదము, మనం ఆయన గొర్రెలము ఎరుగుదము. ఆ ఎరిగిన వారు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. కాపరి అంటే నువ్వు కాపరివి, మేము గొర్రెలం. ఆట ఆడుకుంటాను చూసారా చిన్నప్పుడు, నువ్వు కాపరివి మేము గొర్రెలం అన్నట్టు. కాపరి అలా ఉండాలంతే. గొర్రెలు ఎలాగ ఉంటాయి. ఇది ఆట కాదు. కాపరి కాపుదలో ఉన్న గొర్రెలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఆ గొర్రెలను కాపరి ఎలా కాయాలి, ఎలాంటి మనసు ఉండాలి ఆ కాపరికి, యేసు ప్రభు చెప్పారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద హల్లెలూయా. ఆ గొర్రెలు ఆ కాపరి విషయంలో ఎలా స్పందిస్తాయి? మాట వింటాయి. కాపరి ముందు నడుస్తుంటే వెనకాల నడుస్తాయి. ఆ కాపరి స్వరం గుర్తుపడతాయి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద హల్లెలూయా. అలాగున కాపరి గొర్రెలనేటప్పటికీ ఏదో ఒక పాత్ర మాదిరిగా, ఒక సన్నివేశం మాదిరిగా కొన్ని మాటలు చెప్పుకోవటం కాదు, కానీ కాపరి బాధ్యత గొర్రెల హక్కు, గొర్రెల బాధ్యత కాపరి హక్కు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం.
యేసుప్రభు అన్నారు, నా గొర్రెలు అని అన్నారు లేదా? నా గొర్రెలు అంటే అవి యేసుప్రభుకు సంబంధించిన గొర్రెలు, యేసుప్రభువుని ఎరిగిన గొర్రెలు, ఆయన కాపుదల కావాలని ఆయన దగ్గరికి వెళ్ళిన గొర్రెలు, ఆయన మందలో చేరిన గొర్రెలు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మేపే విధానం బాగుంటుంది, ఆయన కాపాడే విధానం బాగుంటుంది, ఆయన గద్దించే విధానం బాగుంటుంది. ఆయన కాపుదలలో నేను క్షేమం. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక కాపరి ఎప్పుడైతే గొర్రెతో అలాంటి సంబంధం కలిగి ఉంటారో, తండ్రి కుమారుడు, కాపరి గొర్రె, వెంటనే లేఖనం చెప్తుంది, నువ్వు ఎరిగిన వాడవైతే, దేవుని ఎరిగిన వాడవైతే, ఆయన కాపరిని ఎరిగిన వాడవైతే, నువ్వు ఆయన గొర్రె పిల్లవని ఎరిగిన వాడవైతే, ఆ సత్యముల ఉన్న సారాన్ని గ్రహించిన వాడవైతే ఆయన వెనకాలే వెళ్తావు. ఆయన కేక వేస్తే ఆగుతావు, ఆయన కేక వేస్తే అడుగులు వేస్తావు, ఆయన కేక వేస్తే ఆయన దగ్గరికి వస్తావు, ఆయన కేక వేస్తే. లేఖన ప్రకారం చూస్తే ఆయన మాట నేను స్వీకరిస్తాను. యేసుప్రభు అంటాడు, ఆ గొర్రెలు నా మాట వింటాయి, ఆ గొర్రెలు నా స్వరాన్ని గుర్తుపడతాయి, గుర్తుపట్టి నా వెనకాలే వస్తాయి. దేవుని మనకి స్తోత్రం. ఇంకా వేరే స్వరాలు వినబడతాయి, అవి నా స్వరం కాదని అవి గుర్తుపట్టేస్తాయి, సులువుగా గ్రహించేస్తాయి. ఇది మన కాపరి స్వరం కాదు, యేసయ్య స్వరం కాదని. యేసయ్య స్వరం అయితే ఆయన స్వరములో ఈ సత్యం, ఈ దేవుని భయం, దేవుని పట్ల గౌరవం, దేవునిని ఘనపరచటం, దేవుని మహింపరచటం, దేవునికి లోబడటం, ఇవి ఉంటాయి. ఆ కాపరి నేర్పిస్తాడు ఈ గొర్రెలకు. అవి వేరే వేరే స్వరాలు ఉంటాయి. రండి నా మందులోనికి, వేరే పొలాల్లోకి వెళ్ళి మీరు మేసేయచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ తీసుకొస్తాను, ఇంకా ఏం చెప్తారో ఆ స్వరాలు. ఇతరులు అన్యస్వరములు అవి వినవు. ఎందుకంటే అసలు అది కాపరి స్వరం తప్ప వేరే స్వరము విన్న అలవాటు దానికి లేదు. దేవుని మనకి స్తోత్రం. ఇది కాపరి స్వరమా, కాపరి స్వరం కాదా అనే చర్చ దగ్గరికి ఎవరు రావు. కాపరి స్వరం తప్ప ఇంకా వాటికి ఇంకేం తెలియదమ్మా. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ ఏదన్నా స్వరం వినిపించినా కంగారు పడిపోతాయి, కంగారు పడి గబగబ నా దగ్గరికి వచ్చేస్తాయి. దేవుని మనకి స్తోత్రం. నేను చెప్పిన మాట 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ వచనం, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక, అన్యులంటే వేరే స్వరం, అన్యస్వరం. ఎంచేతంటే కాపరి స్వరం వాటికి తెలుసు, అన్యుని స్వరం వాటికి తెలుసు అనుకోండి. అన్యుని స్వరం ఎలా ఉంటుందో తెలుసు కనుక అవి గుర్తుపట్టి కాపరి స్వరం వెనకాలకు వస్తాయి అన్నట్టుగా కూడా వేసి చెప్పటం లేదు. అసలు వేరే స్వరం వాటికి తెలియదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ గొర్రెలు నాతో అంత సమీప సంబంధంలో ఉన్నాయి. వాటికి అసలు నా స్వరం తప్ప ఇంకే మాట విన్న అలవాట్లేదు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆ యేసయ్య కాపుదలలో, ఆ యేసయ్య మేపుటలో, యేసయ్యతో కలిసి ఉన్న మన సంబంధంలో అంత హామీగా మనం యేసు మార్గంలో వెళ్ళిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. మీ స్వరం అనుకున్నానయ్యా, నీ స్వరం అనుకున్నానయ్యా, నువ్వు మాట్లాడినట్టే మాట్లాడాడయ్యా, నువ్వు వేసినట్టే వెళ్ళేసాడయ్యా, నువ్వే అనుకున్నానయ్యా, నువ్వు అనుకుని వెళ్ళానయ్యా, కత్తి తీశాడయ్యా, కాలు నరికాడయ్యా, నీలాగే మాట్లాడాడయ్యా, నువ్వే అనుకున్నానయ్యా అని అలాగే ఎక్స్క్యూజెస్ చెప్పటానికి కానీ, అలా వేరే స్వరం అనుకుని, కాపర స్వరం అనుకుని వేరే పోయిన మందే కాదు నాది. ఎందుకంటే వాక్యం ఎంత బలంగా ఉందంటే వాటికి వేరే స్వరం విన్న అలవాటే లేదు. అసలు ఈ స్వరం తప్ప ఇంకేమి వాటికి తెలియదు. వాటి లోకం దేవుని మాటే. దేవుని మనకి స్తోత్రం. వాటి మాట దేవుడు, వాటి మనస్సు దేవుడు, వాటి ఆలోచన దేవుడు, వాటి విధేయత దేవుడు,
వాడు పడుకోవటం దేవుడు, లేవటం దేవుడు, వాటి సంతోషం దేవుడు, వాటి ఆకలి దేవుడు, వాటికి ఆకలి తీర్చేది దేవుడు. దేవుడు తప్ప ఆ గొర్రెలకి ఇంకేం తెలుదమ్మా. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంతలాగున ఆయన మాటలు మనం స్వీకరించాలి. ఒకటి, దేవుని సంబంధి దేవుని మాట వింటాడు. ఆ మాట విన్న తర్వాత అందులో సారమును గ్రహించకపోతే దేవునిని ఎరుగని వాడుగానే ఉంటాడు. దేవునితో సంబంధం ఉంటుంది కానీ దేవునిని ఎరుగని వాడిగా దేవునిలో ఉంటాడు. దేవుని ఎరుగని వాడుగా దేవుని చాలాసార్లు అపార్థం చేసుకుంటాడు. దేవుని ఎరుగని వాడుగా దేవునిలో ఉంటూనే దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవునిని విక్రించేవాడిగా దేవునిలో ఉంటూ ఉంటాడు. దేవుని దుఃఖపెట్టేవాడిగా ఉంటాడు. దేవునిలో ఉంటాడు, దేవునితో సంబంధం ఉంది కానీ దేవుని దుఃఖపెట్టేవాడిగా ఉంటాడు. ఎందుకంటే దేవుని దుఃఖపెట్టకూడదనే సంగతి వాడికి తెలీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నాడు కానీ విన్న మాటల్లో ఉన్న ఆ దేవుని అంతరార్థాన్ని అవును కాదని విషయాలను తెలియట్లేదు. తెలుసుంటే ఎరిగినవాడుగా ఉంటాడు. విక్రించకూడదని ఎరిగినవాడుగా ఉంటాడు. దుఃఖ పెట్టకూడదని ఎరిగినవాడుగా ఉంటాడు. తిరుగుబాటు చేయకూడదని ఎరిగినవాడుగా ఉంటాడు. శోధించకూడదని ఎరిగినవాడుగా ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని అవమానపరచకూడదని ఎరిగినవాడుగా ఉంటాడు. కానీ దేవునిలో ఉంటున్నారు కానీ ఎరుగని వారిగా ఇలా ఉంటున్నారు అందరూ. కనుక వారికి తెలియాలి విక్రించకూడదని. ఆ రూట్లో కూడా దేవుడు వస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవునిని ఎరిగిన వారుగా ఉంటామో ఆయన మాటలను గ్రహించి ఆ రీతిగా మార్గంలో మనం వెళ్తాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అలాగే తల ఉంచుదాం కొద్ది నిమిషములు. స్తుతి, ఆరాధన, ప్రార్థన, సాక్ష్యం, వాక్యం. చివరిగా ప్రార్థన. ఓ హల్లెలూయా. సమూయేలు అని మాట్లాడేవు దేవా. సమూయేలు అని పిలిచావు దేవా. పిలుస్తున్నావంటే తిరిగి సమూయేలు చిత్తము అని అనాలని నువ్వు ఆలోచన. సమూయేలు నుంచి ఆ స్పందన వచ్చే వరకు నువ్వు పిలుస్తూనే ఉంటావయ్యా. సమూయేలుకి నీ స్వరం విన్న అనుభవం లేదు గనుక గురువు దగ్గరికి వెళ్ళారు. అయ్యా పిలిచారా అని. మరలా వెళ్ళాడు. చివరికి ఏలి చెప్పాడు, దేవా నువ్వు పిలుస్తున్నావనే సంగతి ఆ పిల్లోడికి తెలియదు గనుక, ఆ చిన్నోడికి తెలియదు గనుక, దేవుని స్వరం విన్న అనుభవం లేదు గనుక ఈసారి ఆ స్వరం వింటే చిత్తము దేవా ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఏమి సెలవు అని మాట్లాడబ్బాయి అని అద్భుతంగానైనా ఒక పాఠం అక్కడ నేర్పించారు. ఆదాము నువ్వు పిలుస్తుంటే సమాధానం రావాలి. నీ పిలుపు అరణ్యరోదన కాకూడదు. నీ పిలుపుకు స్పందన నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవా. ఇంతసేపు నువ్వు మాట్లాడావు, ఎంతసేపు ఇలాగున మాట్లాడావు. ఇప్పుడు మేము నీతో మాట్లాడాలి. ఆదామని పిలిచావు, ఎక్కడున్నావు అని రెండో మాట వచ్చే వరకు ఆదామ దగ్గర నుంచి స్పందన లేదయ్యా. చెట్టు చాటును ఉన్నానని చెప్పే వరకు నువ్వు అడుగుతూనే ఉన్నావు, ఎక్కడున్నాడు ఎరిగి కూడా. ఆదాము ఎక్కడా ఇక్కడ చెట్టు చాటను అనే వరకు నువ్వు పిలుస్తానే ఉన్నావు. అవునయ్యా. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు ప్రోత్సహిస్తూ మాట్లాడినా, ఓదారుస్తూ మాట్లాడినా, గద్దిస్తూ మాట్లాడినా, నేర్పిస్తూ మాట్లాడినా, ఆజ్ఞాపిస్తూ మాట్లాడినా, కట్టడలు మా ముందు పెడుతూ మాట్లాడినా తిరిగి మేము రెస్పాండ్ అవ్వాలి. తిరిగి మేము దానికి సమాధానం ఇవ్వాలి. అది గౌరవం, అది పూజ్యభావం.
మేము మాట్లాడకపోతే చాలా చెబుతాడు ఈయన అన్నట్టు ఉంటుందేమో. మేము తిరిగి ఆ మాటలను బట్టి నీతో ఏం మాట్లాడకపోతే విన్నట్టే కాదు మాటలు కదా. దేవా, మేము దుఃఖపడుతున్నాం, దృశ్యాలను చూస్తున్నాం. చాలా చోట్ల వాక్యంలో నుంచి వాక్యం ద్వారా నువ్వు మాట్లాడతావు. ఆ తర్వాత ప్రార్థనకి ఎవరు ఉండరు. ఆ మాటలను బట్టి నీకు సమాధానం చెప్పటానికి ఎవరు ఉండరు. నన్ను ఆదరించావు దేవా అన్నమాట చెప్పేవారు ఉండరు. నాకు ధైర్యం చెప్పావు ప్రభా అని తిరిగి సమాధానం చెప్పేవారు ఉండరు. నీ గద్దింపు నాకు ఇష్టమయ్యా, ఈరోజు నన్ను గద్దించావు, సరి చేసుకుంటానయ్యా అని చెప్పేవారు ఉండరు. వాక్యం అవగానే, ప్రార్థన అనగానే ఎందుకు పోతారయ్యా అలాగా? నీ మాట విని నీ మాటకు సమాధానం చెప్పే ఆ గౌరవం ఇవ్వని ప్రజలయ్యేవారు మత సంబంధమైన ప్రార్థన అనుకుంటున్నారు, మత సంబంధమైన భక్తి అనుకుంటున్నారు, మత సంబంధమైన జీవితం అనుకుంటున్నారు. వాక్యమైన తర్వాత ప్రార్థన అనగానే ఆదామని పిలిచినప్పుడు ఇక్కడున్నాను అన్నట్టుగా, సమయంలో అన్నప్పుడు ఇదిగో చిత్తం ప్రభా ఏమి సెలవన్నట్టుగా, ఇంతసేపు మాట్లాడిన తర్వాత, కొంతసేపు మాట్లాడిన తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత నీ మాటకు బదులు ఇవ్వకపోతే, ఆదరించావు తండ్రి స్తోత్రం అనాలి కదా. ఓదారిస్తే నన్ను ఓదార్చవయ్యని ఒక్క నిమిషం నీ సన్నిధిలో ఒక్క మాట చెప్పాలి కదా. క్రమమేది, క్రమశిక్షణ ఏది, ఆ గౌరవం ఏది, ఆ భయం ఏది, భక్తి ఏది? వాక్యం చెప్పాక ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వెళ్ళిపోతాం. అదొక క్రమం, ప్రోగ్రామ్ అయిపోతా ఉంది. దేవా, నువ్వు మాట్లాడితే మేము తిరిగి మాట్లాడకుండా పోతే అది మర్యాద కాదు కదా. నా బిడ్డ ఇలాగా సంగతులు ఇంత వివరించి నువ్వు చెప్పిన తర్వాత అర్థమందయ్యా, తెలుసుకున్నానయ్యా, స్తోత్రాలయ్యా, నా కన్నులు తెరిపించావయ్యా, నాకు జ్ఞానం ఇచ్చావయ్యా, స్తోత్రాలయ్యా, థ్యాంక్ యూ అని చెప్పటానికి కూడా లేదయ్యా. కొంతమందికి మనసు, వాళ్ళు యాంత్రికమైన భక్తిలో ఉన్నారు, శరీర సంబంధమైన భక్తులు ఉన్నారు, క్రమము తెలియని భక్తులు ఉన్నారు. నీతో సంబంధంతో ఉన్నారు కానీ నిన్ను ఎరుగని వారిగా ఉన్నారు. నిన్ను ఎరిగి ఉంటే నీకు లోబడతారు కదా, నిన్ను ఎరిగి ఉంటే నీకు భయపడతారు కదా, నిన్ను ఎరిగి ఉంటే నిన్ను గౌరవిస్తారు కదా, నిన్ను ఎరిగి ఉంటే స్వామి నిన్ను ఘనపరుస్తారు కదా. దేవా, ఈరోజు కూడా మాతో చక్కగా విషయాలు తెలియపరుస్తున్న స్తోత్రం. ఏమి తెలిసిన వారమై ఉండాలో చెప్తున్నావు. ఆ తెలిసి ఉండాలంటే గ్రహించే సామర్థ్యం ఉండాలి, అభ్యాసం ఉండాలి అని చెప్తున్నావు. ఆ శ్రద్ధ ఉండాలని చెప్తున్నావు. ప్రభువా, ప్రార్థిస్తున్నాం. నిజమే తండ్రి, ఇజ్రాయేలు శ్రద్ధగాను నా మాట వినాలి. దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా, నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు. శ్రద్ధగా నా మాట విను, శ్రద్ధగా నువ్వు నా మాట విని ఎడల నేను ఏమై ఉన్నానో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఎరిగిన వాడుగా ఉంటావు. ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నప్పుడు నా మాటకు లోబడతావు, నా మాటను శిరసావహిస్తావు. నా మాట ప్రకారం కుడి ఎడమలకు తొలగిపోకుండా తిన్ననైన మార్గంలో నువ్వు ముందుకు వెళ్తావు. ఇజ్రాయేలు అన్నట్టుగా దేవా, ఈరోజు నాతో, మాతో, సంఘంతో విని అందరితోనూ మాట్లాడుతున్నావు దేవా. నీతో సంబంధం కలిగిన వాడు నీ మాట వినేవాడై ఉండాలి. నీ మాట వినినవాడు నిన్ను ఎరిగిన వాడై ఉండాలి. నీ మాట విని ఎరిగిన వాడై ఉండాలంటే నీ మాటల్లో ఉన్న అంతరార్థం గ్రహించిన వాడై ఉండాలి. అలాగున గ్రహించి ఎరిగిన వాడైతే ఆ మాటలను అనుసరించేవాడై, ఆచరించేవాడై, ఆదేశముగా స్వీకరించేవాడై, లోబడాల్సిందే అని భయముతో స్వామి,
భక్తితో స్వామి, అపారమైన గౌరవంతో లోబడుట నా తండ్రికి గౌరవం. ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించుట నా తండ్రికి ఘనత. ఆ ప్రకారంగా భయభక్తులతో ఆయన చెప్పినట్లు చేయుట ఆయనను గౌరవించుటయే అని సంఘం స్వామి, మేము స్వామి నీ మాట ప్రకారం జీవించుటకు మనస్సుని నడుములు కట్టుకుంటాను దేవా, నడుములు కట్టుకుంటా. అవును స్వామి, సంఘం అనేది ఒక సంస్థ కాదు, సంఘం అనేది ఒక క్లబ్ కాదు, సంఘం అనేది ఒక లాడ్జి కాదు, సంఘం అనేది ఒక పండగ పేరంటానికి సమావేశమయ్యే ఒక కూడిక కాదు. నీ శరీరం. శిరస్సు డిసిప్లిన్ కోరుకుంటుంది, శరీరం డిసిప్లిన్ గా ఉండాలనుకుంటుంది. ఎరిగిన వారుగా సంఘస్థులు ఉండాలి, గ్రహించేవారుగా సంఘస్థులు ఉండాలి. ఎరిగిన వారుగా గ్రహించేవారుగా ఉన్నప్పుడు వారు నా మాటలు స్వీకరిస్తారు అని చెప్తున్నావు దేవా. ఇంకనూ మేము నీకు దగ్గరగా వచ్చేలాగున, అంతేకాదు ఇంకాను మా దగ్గరకు వస్తున్నావు, ఇంకాను మాకు దగ్గరకు వస్తున్నావు. నీ ప్రసన్నత అయ్యా, నీ ప్రసన్నత, నీ సన్నిధి దిన దినమునకు ఎక్కువ అవుతా ఉంది, దిన దినమునకు ఎక్కువ అవుతా ఉంది, దిన దినమునకు ఎక్కువ అవుతా ఉంది. ఆహా, నాకెంత భాగ్యం! ఆనోకు దేవునితో నడిచాడట, నేను కూడా దేవునితో నడిచాను, అనుభవంలోనికి దేవుడు నన్ను తీసుకెళ్ళబోతున్నాడనే ఉత్సాహం మాలోకి వస్తా ఉంది తండ్రి. ఈ అంత్య దినాల్లో, ఈ చీకటి దినాల్లో, ఈ అపవిత్రమైన దినాల్లో, ఈ అహంకారంతో ఉండిపోయే దినాల్లో నీతో నడిచే అద్భుతమైన అనుభవం, గొప్ప భాగ్యం దేవా. నాయకులతో నడవాలని ఆశపడుతున్నారు, యాక్టర్స్ తో నడవాలని ఆశపడుతున్నారు, సెలబ్రిటీలతో నడవాలని ఆశపడుతున్నారు, స్నేహితులతో నడవాలని ఆశపడుతున్నారు. కానీ నీతో నడవాలని ఆశ సంఘానికి ఉండాలి. వరుడు నా ప్రియుడు, ఆయన అడుగులో అడుగు వెయ్యాలని ఆశ వధువుకు ఉండాలి. ఆయన ప్రక్కన నేను ఉండాలి, ఆయనకు దగ్గరగా నేను ఉండాలి. ఆయన ఇష్టమేదో ఎరిగిన వ్యక్తిగా, ఆయన గుండె చప్పుడు కూడా నేను పసిగట్టగలిగిన అంత సమీపంగా ఉండాలని వధువు ఆశపడిపోవాలయ్యా. ఆయన నీడలో నడుస్తా, ఆయన అడుగులో అడుగు వేస్తా, ఆయన ఇష్టాన్ని ఎరిగి నడుస్తా. ఆయన నా భారాన్ని భరించేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు, నన్ను తృప్తిపరిచేవాడు, నన్ను ఆనందంగా ఉంచేవాడు, నాకు అనారోగ్యం రాకుండా చూసేవాడు, శాశ్వతంగా తన ప్రక్కన కూర్చోబెట్టుకునేవాడు, నా ముఖంలో ముఖం పెట్టి చూచి ప్రియురాలా నా సంఘమా అనేవాడు. అందుకు తగినట్టుగా నేను ఉంటాను దేవా, అందుకు తగినట్టుగా ఆ జ్ఞానము కలిగిన విశ్వాసిగా నేను ఉంటాను అనే తీర్మానంతో ఈరోజు ఇక్కడ నుంచి మేము దేవా నీ దగ్గర సెలవు తీసుకుని వెళ్తుండగా ముద్ర వేశారు, లోతుగా ముద్ర వేశారు. స్వామి, ఈ ముద్ర చెరిపివేసే అపవాది ప్రయత్నాలను పసిగట్టే మెలకువ మాకు దయచేయండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ మాదిరిగా మరలా మా యొక్క ఆధ్యాత్మిక జీవితం నిన్నటిలాగానే రేపు కూడా ఉండటానికి వీల్లేదు. ఒక క్రొత్త మలుపు, క్రొత్త మెరుపు, క్రొత్త సొగసు, క్రొత్త ధైర్యం, క్రొత్త ఆనందం, క్రొత్త శక్తి, క్రొత్త అభిషేకం, క్రొత్త భయభక్తులు మాలోనికి మరింతగా వచ్చుటకు సహాయం చేయండి. ఈ మనవి మీరు ఆలకించి ఆశీర్వదిస్తున్నందుకు యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము. పరలోకమందున మా తండ్రి. తండ్రి ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు ఆయన రాకడ కొరకు ఇలాగున సిద్ధపడుతున్న ఆయన పిల్లలకైన పరిశుద్ధులందరికీ సదా తోడై ఉండునుగాక.